నడు చిన్నారు ప్లాన్ మొత్తం గుర్తుందిగా చిన్న ఎట్లనే వస్తుంది అరే ఇప్పటిదాకా మంచిగా ఉండేవారా నా తల్లి శంకరుడా నా తల్లి పార్వతి అవన్నీ కాదు తల్లి ఇప్పుడు నీకేం కావాలో చెప్పు తల్లి రేపు డిసెంబర్ 31 మర్చిపోయినావాయే అసలు మేము ఎప్పుడన్నా చేసుకుంటేగా అందుకేనే ఈసారి కోపం వచ్చింది శాంతించు తల్లి శాంతించు అసలు మేము ఇప్పుడు ఏం చేయాలో చెప్పు తల్లి నాటుకోయి జొన్న రొట్టె చికెన్ బిర్యానీ సరే తల్లి సరే అసలు అమ్మవారు చికెన్ బిర్యానీ అడుగుతుందా అనే ఇప్పుడు ఫేమస్ కదా చికెన్ బిర్యానీ అందుకే అడిగిందేమో ఓహో గట్లనా అసలు ఇప్పుడు ఎట్లెట్లా చేయాలో చెప్పు తల్లి నాకేం తెలియదు ఊరందరిని పిలిచి నటపోతం పోయాలి అయ్యో నువ్వు కోవే మళ్ళీ అమ్మవారి కోపం వస్తుంది నీ భక్తి సల్లా ఉండ విలేజ్ పతంగ్ ఇంకా ఛానల్ అందరు పిలిచి నా సన్ని దగ్గర దావత్ చేయాలి అమ్మవారు ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకుంది నిన్న నేర్పిన అందుకే ఇంత మంచి మాట్లాడుతుందా పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం చెప్తా ఏదో తేడాగా ఉందేంటి అమ్మో నిజమైన దేవత వచ్చినట్టు తల్లో నీ తండ్రి శంకరుడా నీ తల్లి పార్వతి నీకు ఐడియా మరి ఇచ్చి చెప్పు నాది కాదు తల్లి నాది కాదు నీకు దండం పెడతా ఈ ప్లాన్ అంతా మిక్కిలన్నదే అమ్మో దొరికిపోయినట్టున్నా అట్లా ఎందుకు చేసినా చెప్పు అంటే మనం ఛానల్ పెట్టి 2 సంవత్సరాలైనా కూడా ఎప్పుడు దావా చేసుకోవాలమ్మని ఏమైంది ఇదంతా ఏం కాలే బా ఏంది మరి లొల్లి అంతటి ఫస్ట్ దావత్లోలే ఇప్పుడు ఏంది మనం 31st దావత్ చేసుకున్నాడు కావాలి అంతేగా పిలువుండా మన ఛానల్ అందరినీ నడువుండా ఏడుపాయలకి పడపడకో పోరివడి పోరని పరేషాను విడి తల్లి మైసమ్మ గుడి మొత్తావతు ఇస్తే ఏ అల్లం ఎలిగడ్డ నూనె గస్సల మసాల పొడి కవురిచ్చిన గాతలకై కమ్మగ షోరు వదీసి కళ్ళు తోటి సంపుతుంటే దావతు హేమమ్మ కళ్ళు దప్పుతుంటే ఇంకా గమ్మతు కళ్ళు తోటి సంపుతుంటే దావతు హేమమ్మ ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాం దోస్తులు కొత్తిమీర కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ నాటుకోడి కోసం జొన్న రొట్టెలు చికెన్ కడుకున్నాం దోస్తులు బిర్యానీ కోసం ఉల్లిగడ్డలు ఎంచుకుందాం దోస్తులు తగినంత ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్ సరిపడా పసుపు వేసుకుందాం దోస్తులు సరిపడా కారం వేసుకుందాం ఫ్రెండ్స్ మన ఇంట్లో నంచుకున్న మసాలా వేసుకుందాం ఫ్రెండ్స్ ధనియాల పొడి వేసుకుందాం ఫ్రెండ్స్ నిమ్మకాయ రసం వేసుకున్నాం దోస్తులు పెరిగేసుకుందాం దోస్తులు
అమ్మా థర్టీ ఫస్ట్ దావత్ కూర ఎట్లయిందిరా? సూపర్. ఈరోజు బాగా నేను ఎప్పటిదాకా లేవకుండా వండుడే. అమ్మా బిర్యానీ మాత్రం పోయిందమ్మా. మా 31st దావత్లు అయితే ఇట్లా సూపర్ అయింది. మీ దగ్గర ఎట్లయిందో కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు మేమైతే ఏడుపాయలలో 31st దావత్ గ్రాండ్ సక్సెస్ గా చేసుకున్నాము. అందరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్.